గతంలో నేను ఈ రాష్ట్రంలో మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నటప్పుడు నేను ఇక్కడ పర్యటన శాఖ కార్యదర్శిగా ఉండేవాళ్ళు. అప్పుడు కొంతమంది హోటల్స్తో మేము మాట్లాడి మీరు ఇట్లాంటి క్యాండిడేట్స్కి కూడా మీరు అవకాశం ఇస్తే సుమారు ఒక 20 మంది వికలాంగులకి, దాంట్లో బధిరులు కొంతమంది ఉన్నారు, అంగవైకల్యం కలిపిన వాళ్ళు కొందరు ఉన్నారు, కొంతమందికి ఇట్లా అవకాశం ఇచ్చారు. అండ్ తర్వాత ఆ హోటల్ యజమానులు మా దగ్గరికి వచ్చి చెప్పారు, మిగతా వాళ్ళకంటే ఇందాక మీరు బాబు కూడా వాళ్ళ ప్రసంగంలో అన్నారు, వాళ్ళకి డిస్ట్రాక్షన్ ఉండదు, దే డోంట్ గెట్ డిస్టర్బ్ సో ఈజీలీ. సో వాళ్ళు చాలా మన జాగ్రత్తతో వాళ్ళు పని చేస్తారు. అండ్ ఏ సంస్థ వాళ్ళకి ఇట్లాంటి అపాయింట్మెంట్ ఇస్తుందో చాలా లాయల్టీ పెరుగుతుంది. సాధారణంగా ఒక ఎంప్లాయీలో బాగా జంప్ చేసే అలవాటు ఉంటుంది. ఈరోజు ఈ సంస్థలో ఉన్నాము, రేపు ఇంకొక సంస్థ 1000 రూపాయలు ఎక్కువ ఇస్తూ ఉంటే వెంటనే పారిపోతాము. కానీ మనం ఎక్కడైనా వికలాంగులకి ఇట్లాంటి ఉపాధి ఇచ్చి ఉంటే వాళ్ళు 1000 రూపాయలు తక్కువ అయినా తీసుకుంటారు. కానీ ఇట్లాంటి ఇంకొక దగ్గరికి పారిపోవాలి, ఇట్లాంటి అస్సలు ఒక నిమిషం కూడా వాళ్ళలో ఇట్లాంటి ఆలోచన రాదు అన్నమాట. సో ఈ రూపంలో ఈ మన వికలాంగులకి ఉపాధి ఇచ్చే కార్యక్రమం ముందుకు సాగుతూ ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం మేము ఇంకా ఒకటి నేర్చుకున్నాము. అదేముంది అంటే ట్రైనింగ్ లేకుండా వాళ్ళని ఉపాధి దగ్గరికి పంపిస్తూ ఉంటే దాంట్లో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా మేము సాఫ్ట్వేర్ కంపెనీస్ దగ్గరికి కొంత ప్రయత్నం చేశాము. సో వాళ్ళల్లో కొంతవరకు వాళ్ళ పని చేసే ఒక స్టాండర్డ్ ఉంటుంది, ఆ పరిణామం ప్రకారమే అక్కడ పని జరుగుతుంది. మీకు కొంత మాట్లాడే ఇంగ్లీష్ ఉండాలి, కొంతవరకు ప్రోగ్రామింగ్ రావాలి, కంప్యూటర్ వాడే కొంతవరకు జ్ఞానం ఉండాలి. సో మేము ఇది ప్లేస్మెంట్ లింక్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఈ హైదరాబాద్లో మొదలు పెట్టాము. ఇందాక నేను హోటల్ ఇండస్ట్రీ గురించి చెప్తా ఉంటే హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో కూడా వాళ్ళకి 3 మాసాలు బాగా శిక్షణ ఇచ్చి దాని తర్వాత హోటల్ ఇండస్ట్రీకి పంపడం జరిగింది. సో అదే క్రమంలో అదే తరహాలో ఇక్కడ కూడా ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే ఇది చాలా సంతృప్తికరంగా ఉంది. అంటే ఇంకొక కొత్త అవకాశం మనము ఈరోజు వికలాంగులకి కల్పిస్తున్నాము. యానిమేషన్, మల్టీమీడియా, డిజిటల్ రంగంలో మన మన హైదరాబాద్కి చాలా ప్రతిష్ట ఉంది. మనకు అంతర్జాతీయ స్టూడియో స్థాయిలో ఇక్కడ మన పని జరుగుతూ ఉంటుంది. పరిశ్రమ శాఖ తరఫున మేము కూడా ఈ ఇండస్ట్రీని ఆదుకోవడానికి మన రాయదుర్గ్ ప్రాంతంలో ఒక గేమ్ సిటీ అనే ఒక కొత్త ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నాము. చాలామంది ఇక్కడ ఉన్నటువంటి మన ప్రతినిధులు కూడా గతంలో ఈ గేమ్ సిటీ చర్చలో పాల్గొని ఉన్నారు. సో ఈ రంగంలో చాలామంది వికలాంగుల్ని మనము తీసుకోగలుగుతూ ఉంటే ఇది నిజంగా చాలా ప్రశంసనీయ విషయం.